వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్లో లైఫ్. ఈరోజు మేము నాపా వ్యాలీ అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఈ ప్లేస్ అనేది వైన్ యార్డ్స్కి చాలా చాలా ఫేమస్ అన్నమాట. నాపా వ్యాలీ అనేది కాలిఫోర్నియా స్టేట్లో ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కో నుండి 1.5 hour కార్ జర్నీ చేస్తే ఈ నాపా వ్యాలీ అనే ప్లేస్కి వెళ్ళొచ్చు. మేము సాక్రమెంటో అనే సిటీ నుండి స్టార్ట్ అవుతున్నాము. మాకు జస్ట్ 1 hour డ్రైవ్లో ఉంటుంది ఈ ప్లేస్. నాపా వ్యాలీ అనేది వైన్ యార్డ్స్కి చాలా ఫేమస్ అన్నమాట. ద్రాక్ష తోటలు పెంచి అవి వచ్చిన ద్రాక్షలతో వైన్ అనేది తయారు చేస్తూ ఉంటారనమాట. ఈ ద్రాక్ష రసాన్ని అంతా పెద్ద పెద్ద బ్యారెల్స్లో స్టోర్ చేస్తారు. వాటిపైన ఏ ఇయర్లో తయారు చేశారో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. వైన్ అనేది ఎంత ఓల్డ్ అయితే అంత మంచిదన్నమాట. ఈ వ్యాలీలో చాలా ఎస్టేట్స్ ఉన్నాయన్నమాట. మేమైతే ఒక 2-3 ఎస్టేట్స్కి వెళ్ళాము. ఒక్కో టైప్ ఆఫ్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్తో ఉన్నాయన్నమాట. అండ్ ఆ ఎస్టేట్స్ లోపల రెస్టారెంట్స్, వైన్ షాప్స్ ఇలా ఉంటాయన్నమాట. అయితే మనము కొన్ని ఎస్టేట్స్కి మాత్రము ముందే స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ ఇంకొన్ని ఎస్టేట్స్లో ఏంటంటే చిన్నపిల్లల్ని, అండర్ 8 ఏజ్ ఉన్న వాళ్ళని ఎస్టేట్ లోపలికి ఎంటర్ కానివ్వట్లేదు అనమాట. అంటే బిల్డింగ్లోకి ఎంటర్ కానివ్వట్లేదు. బట్ బయట మనం వైన్ యార్డ్స్ అవి చూడొచ్చు అనమాట. సమ్మర్లో కంటే కూడా సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో కనుక విజిట్ చేస్తే రష్ తక్కువ ఉంటుంది. అండ్ గ్రేప్స్ కూడా ఆ టైంలో హార్వెస్టింగ్కి వస్తాయి. సో అప్పుడు గ్రేప్స్ నుంచి వైన్ ఎలా చేస్తున్నాను కూడా చూడొచ్చు. ఇక్కడ ట్రైన్ టూర్, హెలికాప్టర్ రైడ్స్ అండ్ హాట్ ఎయిర్ బెలూన్స్ ఇలా చాలా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఫేమస్ రెస్టారెంట్ ఒకటి ఉంటుందండి. అందులో బర్గర్ చాలా బాగుంటుంది. నాకు ముందు అందరు చెప్తే ఏమో అనుకున్నాను, కానీ ఇట్స్ రియల్లీ వర్త్ ఈటింగ్ దేర్ అనమాట. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో అనే సిటీకి స్టార్ట్ అయిపోయాము. చాలామందికి తెలుసు, కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ అన్నమాట. సో ఈ సిటీకి వెళ్తుంటే మధ్యలో ఇలా పెద్ద కొండ వచ్చింది. ఆ కొండను తవ్వేసి ఇలాగా టన్నల్ వేశారనమాట. చాలా పెద్ద టన్నల్ ఇది. కొండకి అటువైపు నుండి ఇటువైపు వరకు మొత్తం ఇలా టన్నల్ ఉందన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగా అనిపించింది. శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిన వాళ్ళందరూ అస్సలు మిస్ అవ్వకుండా చూడాలనుకునేది ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు మేము దానిపై నుండే వెళ్తున్నాము. మేము కార్లో వెళ్తున్నాము, కానీ పక్క నుండి ఇలా నడిచే వాళ్ళు కూడా ఉన్నారనమాట. బ్రిడ్జ్కి ఒక సైడ్ ఎండ్లో కార్ అనేది పార్క్ చేసుకొని ఈ బ్రిడ్జ్ అంతా కూడా నడుచుకుంటూ వెళ్తారనమాట. ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర ఫాగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి పొగమంచు ఎలా ఉందో. ఇది 1930sలో కన్స్ట్రక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 100 years హిస్టరీ ఉంది దీనికి. నెక్స్ట్ మేము లాంబార్డ్ స్ట్రీట్ అనే ఒక ప్లేస్కి వెళ్ళాము. ఈ రోడ్ అంతా చాలా కర్వీగా ఉంటుందన్నమాట. మొత్తం జిగ్జాగ్ ఉంటుంది. అండ్ పైనుంచి కిందికి ఉంటుందన్నమాట. స్లోప్ ఉంటుంది రోడ్డు. ఈ రోడ్లో డ్రైవ్ చేయడం అనేది చాలా చాలా కష్టము. చాలా స్లోగా వెళ్ళాలి ఈ రోడ్ పైన. నేను మీకు బోర్ కొడుతుందని కాస్త ఫాస్ట్ చేసి చూపిస్తున్నాను. నాకు ఈ రోడ్డు పైన వెళ్తుంటే ఏం గుర్తొచ్చిందంటే, పాము పాకుతున్నప్పుడు ఎలా ఉంటుందో కరెక్ట్ అదే షేప్లో ఉందన్నమాట. ఈ రోడ్డు పైనుండి కిందకి కొంతమంది ఇలా కార్లో దిగుతుంటే, ఇంకొంతమంది పక్కన మెట్ల ద్వారా నడుచుకుంటూ వస్తున్నారన్నమాట. కార్లో కంటే కూడా స్టెప్స్ దిగి వెళ్తున్నప్పుడు నాకు వ్యూ అంతా చాలా బాగా అనిపించింది. పక్కన పూల చెట్లు, ఆ పైనుంచి కిందకి స్ట్రీట్ వ్యూ, కొండల వ్యూ అంతా చాలా బాగా నచ్చింది. ఒక ఇంటికి ఇంకో ఇంటికి మధ్యలో గ్యాప్ అనేది అస్సలు లేదండి. చాలా కంజెస్టెడ్గా ఉన్నాయన్నమాట ఇల్లులు. మధ్యలో రోడ్ మాత్రం చాలా బాగుంది. ఈ లాంబార్డ్ స్ట్రీట్ చాలా అందంగా ఉంది. ఈ స్ట్రీట్ ఎప్పుడు రష్గానే ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళకు మాత్రం అది కాస్త ఇబ్బందే. ఇది శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ అండి. సిలికాన్ వ్యాలీ అంటాం కదా, అది ఇదే అన్నమాట. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నాయండి. లైక్ సేల్స్ ఫోర్స్, ట్విట్టర్, లిఫ్ట్, పింట్రెస్ట్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. డౌన్ టౌన్ సిటీ వ్యూ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. పెద్ద పెద్ద ఆఫీసెస్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి.
ఇది బే ఏరియాలోని ఇంకొక బ్రిడ్జ్ అనమాట. ఓక్లాండ్ బే బ్రిడ్జ్ అంటారు. దీని పక్కన అన్ని షిప్స్, బోట్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మేము ట్విన్ పీక్స్ అనే ఒక ప్లేస్కి వెళ్ళాము. ఇది చాలా హైట్ మీద ఉంటుందన్నమాట. అక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో సిటీ వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది వెదర్ కూడా ఇక్కడ. అండ్ మేము వెళ్ళినప్పుడే వర్షం పడుతూ ఇలా రెయిన్బో కూడా కనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇక్కడ సముద్రంలో ఒక చిన్న ఐలాండ్ కనిపిస్తుంది కదా, అది అల్కాట్రాజ్ ఐలాండ్ అనమాట. అక్కడ వెళ్ళడానికి షిప్స్లోనే వెళ్ళాలి. ఆ షిప్స్ అనేవి ఈ పాయింట్ నుండి స్టార్ట్ అవుతాయి అన్నమాట. దానికి టికెట్స్ అవి ఉంటాయి. అవి బుక్ చేసుకొని మనము వెళ్ళాలి. ఇది చాలా ఓల్డ్ సిటీ అయినప్పటికీ కూడా ఇక్కడ గ్రీనరీ అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. చెట్లు అవి కూడా చూడండి చక్కగా ఒక షేప్లో ఉన్నాయన్నమాట. అండ్ రోడ్కి 2 సైడ్స్ కూడా ఇలా చెట్లు ఉన్నాయి. ఈ సిటీలో డ్రైవింగ్ అనేది నాకు చాలా కష్టంగా అనిపించింది. కార్లో కూర్చుంటేనే భయం వేసింది అనమాట. రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది. ఇంకా నడిపే వాళ్ళకి ఎలా ఉంటుందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మరవకండి.